పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న రష్మిక మందన రీసెంట్ గా చావా సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడడం ఏంటంటూ రష్మికపై కన్నడ అభిమానులు మండిపడ్డారు. అటు కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా ఆమెపై నిప్పులు చెరిగారు. జీవితాన్నిచ్చిన కన్నడ ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని విరుచుకుపడ్డారు. బెంగళూరు వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందనకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కన్నడ బ్యూటీకి రక్షణగా నిలిచేందుకు తన సొంత కులానికి చెందిన కర్ణాటక కొడవ సామాజిక వర్గం పెద్దలు ముందుకొచ్చారు. రష్మికకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్లకు కొడవ నేషనల్ కౌన్సిల్ లేఖ రాసింది. కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని అందులో పేర్కొంది. దీంతో ఆమెకు భద్రత కల్పించాలని కొడవ బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులైన అమితాబ్, సల్మాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని, ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని, తాను వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రష్మిక మందన కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలోని కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన సామాజిక వర్గం కొడవ అని తెలిసిందే.